కనిపిస్తే స్వాహా చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వాళ్లకు అధికార గణం తోడైతే ఇక తిరిగే ఉండదు. ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అదే జరుగుతోంది. దోచుకునేందుకు ప్రయత్నించిన వారిని అడ్డుకోవడం తలకు మించిన భారమవుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ భూకుంభకోణం కొనసాగుతోంది. 1786 ఎకరాల ప్రభుత్వ భూముల్లో పాగాకు మాఫియా ప్రయత్నిస్తోంది. 2200 కోట్ల రూపాయల భూములు కాజేసేందుకు పక్కా ప్రణాళికతో మాఫియా ముందుకెళ్తోంది. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి రెవెన్యూ రికార్డులు మారుస్తూ వచ్చాయి. ఇప్పటికే మాఫియా చేతుల్లోకి 300 ఎకరాలకు పైగా భూములు వెళ్లిపోయాయి. ఇందులో వైసీపీ బడా నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. మాఫియాకు కొందరు రెవెన్యూ అధికారులు అండగా నిలుస్తున్నారు. భారీ భూకుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాలు ఏబిఎన్ చేతికందాయి. పూర్తి వివరాలు స్పాట్లైట్ లో చూద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కడివేడు రెవెన్యూ పరిధిలో 1786.17 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. 1970 ప్రాంతంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అమల్లోకి తెచ్చింది. భూస్వాముల చేతుల్లో పరిమితికి మించి ఉన్న భూములని ప్రభుత్వం తీసుకుంది. అలా ఒకప్పటి భూస్వాముల భూములు ప్రభుత్వ భూములుగా మారాయి. సర్వే నెంబర్ 805లో 873.75 ఎకరాలు, 875లో 24.25 ఎకరాలు, 876లో 188.17 ఎకరాల భూములను జక్కంరెడ్డి జయరామరెడ్డి కుటుంబం నుంచి తీసుకున్నారు. సర్వే నంబర్లు 742, 743/1, 743/2, 745 నుంచి 800 వరకు 700 ఎకరాల భూములున్నాయి. వీటిని దువ్వూరు నారాయణరెడ్డి కుటుంబం నుంచి తీసుకున్నారు. ఈ మొత్తం 1786.17 ఎకరాల భూములు గర్భకండ్రిక పేరిట ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డులకు ఎక్కాయి. కోల్కతా, చెన్నై జాతీయ రహదారి వెంబడి ఈ భూములు ఉండడం, ఆ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు కావడంతో వాటి విలువ అమాంతం పెరిగిపోయింది. 1 ఎకరా భూమి విలువ తక్కువలో తక్కువగా 50 లక్షల నుంచి 2 కోట్లకి పైగా పలుకుతున్నాయి. సరాసరిన ఎకరా భూమి విలువ 1,25 లక్షలు వేసుకుంటే 1786.17 ఎకరాల భూముల విలువ 2,200 కోట్ల రూపాయలు పైమాటే. ఆ భూములను ఆక్రమించేందుకు 2010 నుంచి చాలా మంది విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గతంలో పనిచేసిన అధికారులు విచారణ జరిపి వాటిని ప్రభుత్వ భూములుగా తేల్చారు. అదే ఏడాది ఆర్డీఓ రామ్మూర్తి కీలక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అవి ప్రభుత్వ భూములని, వాటిని రిజిస్ట్రేషన్ చేయొద్దని కోటా సబ్ రిజిస్ట్రార్ ఆదేశాలిచ్చారు. 2012లో అప్పటి తహసీల్దార్ ఉమాదేవి ఇవన్నీ ప్రభుత్వ భూములని పరిరక్షించాల్సిన అవసరం ఉందని సబ్ కలెక్టర్ కు నివేదిక ఇచ్చారు. 2017లో తహసీల్దార్ సుభాషిని సీలింగ్ యాక్ట్ ద్వారా ఆ భూములు ప్రభుత్వానికి అందినట్లు ప్రకటించారు. 2017లోనే తహసీల్దార్ కెవి రమణయ్య వాటిని ప్రభుత్వ భూములుగా తేల్చి జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపించారు. 2020లో కొందరు తప్పుడు పత్రాలతో భూములు తమవేనని, రెవెన్యూ అధికారులు తమకి పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదంటూ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ స్వర్ణని కోరింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన స్వర్ణ భూములు ప్రభుత్వానికి చెందినవని, తప్పుడు పత్రాలు సృష్టించారని, పాస్ పుస్తకాలు ఇవ్వడం చట్టసమ్మతం కాదని హైకోర్టుకి నివేదిక ఇచ్చారు. వైసీపీలో నిన్న మొన్నటి వరకు పై స్థాయిలో చక్రం తిప్పి ఈ మధ్యనే రాజకీయాల నుంచి తప్పుకున్న ఓ నేత ఆ భూములపై కన్నేశారు. ఎన్నికలకు 6 నెలల ముందు కైతేపల్లి శ్రీనివాసులని ఇన్ఛార్జ్ తహసీల్దార్ గా రప్పించారు. ఆయనేమో అప్పటి నుంచి 300కు పైగా ఎకరాల భూములని ఆ నేతల బినామీలకి కట్టబెట్టారు. మిగిలిన భూములు కాజేసేందుకు ఆ నేత అనుచరులు ఇప్పటికీ చిల్లకూరు ప్రాంతంలోనే తిరుగుతున్నారు. నెల్లూరుకి చెందిన మరో వైసీపీ నేత అక్రమంగా భూములు పొందిన వారికి తుణమో పణమో ఇచ్చి కొన్నింటిని తనపరం చేసుకున్నారు. ప్రస్తుత ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాసులు గతంలో బాలాయపల్లిలో పనిచేశారు. అప్పట్లో 350 ఎకరాల ప్రభుత్వ మేతపోరంబోకు భూములు పెద్దల పరం చేశారు. అప్పట్లో సబ్ కలెక్టర్ విచారణ జరిపి శ్రీనివాసులని సస్పెండ్ చేశారు. సైదాపురంలో పౌర సరఫరాల శాఖ డీటీగా పనిచేసే సమయంలోనూ అక్రమాలు రుజువు కావడంతో సస్పెండ్ అయ్యారు. ప్రస్తుత భూముల వ్యవహారంపై ఇన్ఛార్జ్ తహసీల్దార్ ని ఏబిఎన్ ప్రశ్నించగా కొందరు కావాలని తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకున్నారు. తాను పలుచోట్ల బోర్డులు పెట్టించి కాపాడుతున్నానంటూ చెప్పుకొచ్చారు.
నేను వచ్చిన తర్వాత పట్టా భూములు సంబంధించి నేను చర్యలు తీసుకోవడం జరిగింది, కానీ ప్రభుత్వ భూముల్లో ఎక్కడైనా ఆక్రమణలు జరుగుతుంటే వాటన్నిటిలో కూడా బోర్డులు నాటడము, హెచ్చరిక బోర్డులు నాటడము, దానికి సంబంధించి ఎవరిని ప్రవేశించకుండా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ప్రభుత్వ భూములకు సంబంధించి నేనేదో చట్టబద్ధత కల్పిస్తున్నది అవన్నీ అవాస్తవాలు, అటువంటివేమీ చేయలేదు. నేను ఏది కూడా చట్ట ప్రకారము వాళ్ళకున్న హక్కుల ప్రకారం వాళ్ళకున్న రికార్డు ఆధారాల ప్రకారమే నేను చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ సమస్యలన్నిటికి కూడా మన జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి ఈ సమస్యలన్నీ కూడా తీర్చాలంటే మనకు మొట్టమొదట రీసర్వే, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి రీసర్వే నిర్వహిస్తే ఈ సమస్యలన్నీ కూడా మనం పరిష్కరించవచ్చు అనే ఉద్దేశంతో మేము ఈ రోజు నుంచి కడివేడు గ్రామం మొత్తం 7,777 ఎకరాలు రీసర్వే చేయడం అనేది మొదలుపెట్టడం జరిగింది. ప్రభుత్వం ఆ భూములను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఆ ప్రాంతంలో ఏపీఐఐసి పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఉపయోగమని అంటున్నారు. నూడా ద్వారా ఇళ్ల స్థలాలు లేఅవుట్లు వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి మొదటగానే పేద ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా వెంటనే రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ భూముల్ని ఖచ్చితంగా కూడా ఏమాత్రం కూడా కాపాడుకునేటువంటి బాధ్యత కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ఈ యొక్క తహసీల్దార్ గారి యొక్క అవినీతి ఏదైతే అక్రమాలు ఉన్నాయో వీటి మీద పూర్తిగా కూడా ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రెవెన్యూ మంత్రి గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఆయన ఏదైతే ప్రభుత్వం ఏర్పడక ముందు వరగల్ చిల్లోడ్లో వేసినటువంటి 2 లేఅవుట్లు, శ్రేయా లేఅవుట్ కావచ్చు, వర్చూసా లేఅవుట్లు కావచ్చు, వీటిలో పూర్తిగా కూడా పంట కాలువల్ని ఏదైతే ప్రజలకు ఇబ్బంది అవసరమైనటువంటి పంట కాలువలు కూడా వ్యవసాయ కాలువలన్నింటినీ కూడా పూడ్చివేసేసి అసలు దాని సరైనటువంటి సమగ్ర స్థాయిలో విచారణ లేకుండా ఎన్ఓసీలు ఇచ్చి వాటిని కన్వర్షన్ చేసి లేఅవుట్లు చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క తహసీల్దార్ గారి చరిత్ర ఉంది. అప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంఆర్ఓలు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, సబ్ కలెక్టర్ గారు కావచ్చు, ఎవరు దానికి అనుమతించలేదు. కానీ ప్రస్తుతం పనిచేస్తున్న ఎంఆర్ఓ శ్రీనివాసులు గారు భూ కబ్జాదారుల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని వాటిని చట్టబద్ధం చేసేదానికి ప్రయత్నిస్తారని చెప్పి మా జనసేన పార్టీ కార్యాలయం కూడా పలువురు ఫిర్యాదు చేశారు. మన జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ గారి ఉన్నారు ఇక్కడ. ఆయన ఇక్కడ మన జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న దగ్గర ఇటువంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఈ విషయాన్ని మా కూటమి ఎమ్మెల్యే పాసి సునీల్ దృష్టికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, సీఎం గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి 1,500 ఎకరాల భూముల్ని పేదలకు పంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అనగాని సత్యప్రసాద్ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి, అలాగే ఎన్డీఏ కూటమి పెద్దలందరికీ మేము తెలియజెప్పే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అక్కడ ఉన్న సీలింగ్ ల్యాండ్ అంతా భూమిలోని పేదలకు పంచాలి, లేదంటే సజ్జలు ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి కల్పించిన వారు అవుతాం. కాబట్టి ఈ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా జనసేన పార్టీ తరపు నుంచి కోరుకుంటున్నామండి. ఇలాంటి అవినీతి పరుణ్ణి ఇక్కడ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇవన్నీ ఇక్కడ పనిచేసినందువలన ఈ ప్రభుత్వ భూములన్నీ కూడా ప్రైవేటు పరం అయ్యేదానికి 100% ఆస్కారం ఉంది. ఇంకొకటి, ఈ ప్రభుత్వ భూములన్నీ కూడా నేషనల్ హైవేకి ఇరువైపులా ఇంచుమించుగా 4 కిలోమీటర్ల దూరం ఉన్నాయి. ఒక్కొక్క ఎకరా వచ్చి 10 నుంచి 15 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. టోటల్గా ఎంత హీనంగా లెక్కేసుకున్నా కూడా ఈ 1,500 నుంచి 2,000 ఎకరాలు 3,000 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాంతం తిరుపతి జిల్లాలో ఉంది. తిరుపతి జిల్లాకు అనగాని సత్యప్రసాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావస్తుంది. ఇప్పటికీ వైసీపీ మాఫియాలు పేటరేగిపోతూ ఉండడం, అప్పటి అధికారులు అక్రమాల పరంపర కొనసాగిస్తూ ఉండడం ప్రజలకు విడ్డూరంగా ఉంది. మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరుస్తుందో లేదో చూడాలి.